మెథడ్ 1 మీకు మిగతా మీరు ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా ఏదైనా యూట్యూబ్ ఛానళ్ళు చూసున్నా మీకు చెప్పే మెథడ్. ట్రెడిషనల్ మెథడ్స్ నేను ఎప్పుడూ చెప్పను సార్. నేను కూర్చొని లాజిక్లు డెవలప్ చేసి అది నేను మీకు క్లాస్లో చెప్తాను. అందుకే ఉన్న దగ్గర మొత్తం ఇండియాలలో అన్ని కోర్సులు నావి కాస్ట్లీగా ఉంటాయి. ఎందుకంటే క్వశ్చన్లు నేనే డెవలప్ చేస్తాను, ఆన్సర్లు నేనే డెవలప్ చేస్తాను. మీకు ఈ లాజిక్స్ మీరు ఏ టెక్స్ట్ బుక్లు ఎతికినా దొరకవు. a+b = 1, a+b = 1, a² + b² = 2, a² + b² = 2. క్వశ్చన్లో ఏమన్నాడు? a⁵ + b⁵ అన్నాడు. a⁵ + b⁵. మీకు టీచర్స్ చెప్పే మెథడ్ ఏంటంటే a⁵ + b⁵ని నేను ఇలా రాసుకోవచ్చు కదా, a² + b² × a³ + b³. ఎందుకంటే నాకు a+b = 1 ఉంది కదా సార్, దాన్ని స్క్వేర్ చేశాను అనుకోండి, నాకు ab వాల్యూ వస్తుంది. a⁵ + b⁵, మిగిలింది a² b³ మిగిలింది b² a³ మైనస్ a² b² × a+b. నేను దీన్ని ఇలా రాసుకోవచ్చా? a⁵ + b⁵ is equal to a² + b² into a³ + b³ minus a² b² into a+b. సాల్వ్ చేసేటప్పుడు చాలా స్లోగా సాల్వ్ చేసుకుంటూ వెళ్తాను సార్. a² into a³ ఎంత? a⁵. b² into b³ ఎంత? b⁵. a² into b³ a² into b³ minus a² into b³ b² into a³ minus b² into రైట్ a³. ఇక్కడేమో -b² into a³ వచ్చింది, ఇక్కడేమో -a² into b³ వచ్చింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది జనరల్గా మీకు టెక్స్ట్ బుక్లోనూ మీరు జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్లోనూ చెప్పే పద్ధతి. ఇక్కడ చక్కగా ఏం చెప్తారంటే, ఇక్కడ మనకేమేమి లేదు, ab లేదు, అంటే a² + b² + 2ab = 1. ఇది 1 + 2ab a² + b² + 2ab = 1. a² + b² ఎంత ఇచ్చాడు? 2. అంటే 2ab వాల్యూ ఎంత అవుతుంది? -1. ab వాల్యూ ఎంత అవుతుంది? -1/2. ఇక్కడ ab బదులు -1/2² సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ 1/2 సబ్స్టిట్యూట్ చేయండి. a³ + b³ అంటే a+b³ -3ab into a+b సబ్స్టిట్యూషన్ -3ab into a+b సబ్స్టిట్యూషన్. ఇలా అందరూ ఇలానే ఆలోచిస్తారు. అందరూ అంటే మీరు ఏమవుతున్నారంటే బండగా ఒక ఐడెంటిటీని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. a⁵ + b⁵, రైట్, a² + b² into a³ + b³ minus a² b² into a+b. నాకేమేం తెలుసు? a² + b² వాల్యూ తెలుసు, a³ + b³ ఏమో ఇక్కడ a+b వాల్యూ తెలుసు, ఇక్కడ ab వాల్యూ కూడా నాకు తెలుసు. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. a³ + b³ ఎక్కడైతే ఆన్సర్ వచ్చిందో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. a² + b² ఇక్కడ ఎంత వచ్చిందో అది సబ్స్టిట్యూట్ చేయాలి, ఇది సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఈ క్వశ్చన్ డిఫికల్ట్ క్వశ్చన్. టీచర్లు ఏమంటారంటే ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయకూడదు, ఈ క్వశ్చన్లో చాలా సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎక్కువ టైం పడుతుంది అని అంటారు. ఇది మెథడ్ 1. అనిల్ నాయర్స్ వే. ఈ క్వశ్చన్ని కనుక నేను కానీ నా స్టూడెంట్స్ కానీ కొంచెము ఆలోచిస్తే మనకు టక్కున ఆన్సర్ దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంది సార్. a+b = 1, a² + b² = 2, a² + b² = 2. ఇక్కడ చూడండి సార్, నేనైతే ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తానంటే, ఇప్పుడు ఇది స్క్వేర్ ఫంక్షన్ ఎప్పుడూ కూడా > 0 ఉంటుంది. 0 ఉండే ఛాన్స్ లేదు. ఎందుకు అనంటే b గనక 0 అయిందనుకోండి a 1 అవుతుంది. 1² + 0², 1 + 0 ఎంత? 2. 1 = 2 అయ్యే ఛాన్స్ లేదు. అంటే ఇది ఎప్పుడూ > 0. సపోజ్గా ఇది గనక 0 అయిందనుకోండి, a² వాల్యూ ఎంత? 2. ఏ వాల్యూ ఎంత? √2. ఏ వాల్యూ ఎంత? √2. ఇది > 0 కాబట్టి ఏ వాల్యూ ఎంత ఉంటుంది?
లెస్ దాన్ √2 ఉంటుంది. √2 వాల్యూ ఎంత? 1.4. ఏ ఈజ్ లెస్ దాన్ 1.4. చూడంగానే నాకు ఏ అనేది లెస్ దాన్ 1.4 అని వచ్చింది. సార్ ఎలా వచ్చింది సార్? a² + b² అనేది 2. b² అనేది స్క్వేర్ ఫంక్షన్ ఎప్పుడూ కూడా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉంటుంది. అంటే ఇది 0 ఉంటే ఏ వాల్యూ √2 అయ్యేది, కానీ అది b0 ఉంటే ఏ 1 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై కావట్లేదు. అంటే ఏ ఈజ్ లెస్ దాన్ 1.4. ఏ ఈజ్ లెస్ దాన్ 1.4. అక్కడ నేను ఏ 1.4 కనుక పెడితే 1 - 1.4 అది -0.4. అంటే బి అనేది జస్ట్ గ్రేటర్ దాన్ 0.6. బి అనేది జస్ట్ గ్రేటర్ దాన్ 0.6. సబ్స్టిట్యూట్ చేస్తే 1.4 పవర్ 5 ఇది -0.6 సార్. 1 - 0.4 -1 రైట్ 1.4 0.4. అందరికీ అర్థమైందా సార్? ఇది -0.4 పవర్ 5. ఇది స్మాలర్ వాల్యూ. దీంతో 1.4 పవర్ 5 అంటే 1.42 హోల్ స్క్వేర్ ఇంటూ 1.4 ఆర్ ఇలా వేద్దాం సార్. చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఇదేమో √2 పవర్ 5. √2 పవర్ 5 అంటే √2 ఇంటూ √2. √2 ఇంటూ √2 2. 2 2s are 4. 4 ఇంటూ √2 అంటే 5.6కి జస్ట్ ఒక వాల్యూ 0.4 పవర్ 5 తగ్గాలి. 0.4 పవర్ 5 తగ్గాలి. 0.4ని 0.5 అనుకున్నాను అనుకోండి, 1/32 సమ్ 0.3 అంటే ఆన్సర్ చాలా క్లోజ్ టు 5కి దగ్గరగా ఉండాలి. ఆన్సర్ చాలా 5కి జస్ట్ తక్కువ ఉండాలి, ఎందుకంటే అది లెస్ దాన్ వాల్యూ. ఇది కాదు. ఆన్సర్ ఎంత? 19/4. ఆన్సర్ ఎంత? 19/4. Anil Nayar's way of solving is easy, fast, simple, logical and without absolutely having any doubt. ప్యూర్లీ ఒక మ్యాథమెటికల్ రీసెర్చ్ చేసే పర్సన్ క్లాస్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఇదెవరు? ఒక ట్యూషన్ మాస్టర్ చెప్పే పద్ధతి. ఇదెవరు? ఒక క్వశ్చన్లు క్రియేట్ చేసే అతను చేసే పద్ధతి.